భారతదేశంలో మొత్తం 27% రిజర్వేషన్ కదా బీసీలకు. ఓబీసీ రిజర్వేషన్ 27. కానీ దేశంలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇందులో ఎంతమంది ఓబీసీ ఎంప్లాయీస్ ఉన్నారు? ఎవరికైనా 21% ఉన్నారు. 21% మందే ఉన్నారు. 27% రిజర్వేషన్ ఉన్నా 21% మంది ఎంప్లాయీస్ బీసీలు ఉన్నారు. దీన్నే 27 చేసి అమలు చేయనటువంటి ఈ ప్రభుత్వాలు 42 చేసి మనల్ని ఆ స్థాయికి తీసుకపోతే అంటే ఉడన నోరుతో నవ్వుతాడు. ప్రజల వీళ్ళు చెప్పే లెక్కలు కాదు, రాజ్యాధికారం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మాట ఈ పక్కన ఉన్నటువంటి బీసీలు చెప్పారు కదా. ఎందుకు చెప్పారు అని అంటే, సరే వాళ్ళకున్నటువంటి ప్రయోజనాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళకు మాకు ఇంకేమన్నా ఇస్తాడేమో, పదవి ఇస్తాడేమో, మా భుజం మీద చేస్తాడేమో, ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి. కానీ నిస్వార్థంగా మనకు కావాల్సింది రాజ్యాధికారం. ఈ మాట ఎవడైతే చెప్తాడో వారిని ద్రోహిగా నిలబెట్టాలనే ప్రయత్నం చేస్తాడు అన్నట్టు సీఎం గారు. కానీ సీఎం గారు గుర్తుపెట్టుకో, ఈ ప్రజాక్షేత్రంలో, ఈ బీసీ క్షేత్రంలో మీరు పరమ ద్రోహిగా నిలబడేటువంటి రోజు ఖచ్చితంగా వస్తుంది. ఈ లెక్కలు, ఈ కథ, ఈ వ్యవహారం అన్నది నేను పదే చెప్పిన, సరిదిద్దుకునే అవకాశం ఉంది, సరిదిద్దుకోరని చెప్పిన. మీ ఇంటెన్షన్ అది కాదు. ఈ కులగణన ద్వారా అప్పర్ క్యాస్ట్ లెక్కలను పైకి చూపెట్టి ఈడబ్ల్యూఎస్ కోటాను కాపాడుకోవడానికి మీరు రాసినటువంటి డ్రామా ఇది. బీసీ బిల్లు పెట్టి బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం, ఆ తర్వాత కులాల వారీగా లెక్కలు చెప్పడం అనేది మీ ఇంట్లో ఒంట్లోనే మీరు చేయాలి. అది మేమే చేయాలి. మరి ఇదే 27% భర్తీ చేయలేనటువంటి మీరు మాకు 42% రిజర్వేషన్ ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటారా? మేము నమ్మాలా? 1992లో వచ్చింది రిజర్వేషన్ బీసీలకు. 1992లో బీసీలకు రిజర్వేషన్ వచ్చింది. ఆ రిజర్వేషన్ కూడా ఉత్తగా రాలే. దాని మండల్ కమిషన్ వేసింది మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం. వేస్తే రిపోర్టును విపి సింగ్ గవర్నమెంట్ వీళ్ళు ఇంప్లిమెంట్ చేయాలని విషయం మొరార్జీ దేశాయ్ వేసిన తర్వాత కూడా 10 ఏళ్ల పాటు తొక్కి పెట్టిరు ఈ రిపోర్టు. సో ఇట్లా మీ గత చరిత్ర అంతా మోసం దగాలతోనే కూడినటువంటి సందర్భంలో ఇప్పుడు మీరు సజావుగా చేసిస్తారంటే మేము నమ్మాలి. అందుకోసమే నిన్న మండలిలో జరిగినటువంటి చర్చలో 50 నిమిషాలు ఏకదాటిగా మాట్లాడి ఏం జరిగిందో అదే చెప్పిన ప్రజలారా. ఒక్క సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. వీళ్ళు మనల్ని ఆర్థికంగా అన్ని రకాలుగా పైకి తెస్తారని చెప్తారు. ఒక్కటి చూద్దాం బాయ్ సార్. ఇలా కథ ఇలా భాగవతం అంతా బయటపడుతుంది. గత 10 సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం బీసీలను విద్యా మరియు ఆర్థిక రంగాలలో చేయూతనిచ్చి వారిని ఉన్నత స్థితికి తేవటానికి బీసీల కోసం వివిధ రూపాలలో కేటాయించిన బడ్జెట్ ఈ కింది విధంగా ఉన్నాయి. బీసీల కోసం కేంద్ర ప్రభుత్వం ఎంత భారీ స్థాయిలో ఖర్చు పెట్టి ఎంత పైకి తేవడానికి ప్రయత్నించిందంటే, ఇందులో ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్ లో ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్, టాప్ క్లాస్ స్కూల్ ఎడ్యుకేషన్ సపోర్ట్, కాలేజ్ ఎడ్యుకేషన్, ఐఐటి ఐఐఎం సపోర్ట్, కన్స్ట్రక్షన్ ఆఫ్ హాస్టల్స్ ఫర్ బీసీ అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్, స్కాలర్షిప్స్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఫర్ యంగ్ అచీవర్స్ స్కీమ్ కింద, ఆ తర్వాత ఓవర్సీస్ స్టడీస్, ఆ తర్వాత నేషనల్ ఫెలోషిప్ కింద ఇవి ఎడ్యుకేషన్ పరంగా మన బీసీలను పైకి తేవడానికి. ఎకనామిక్ ఎంపవర్మెంట్ చూస్తే వెంచర్ క్యాపిటల్ ఫండ్, పిఎం దక్ష ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, నేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇగో ఈ అన్ని స్కీమ్ల కింద బీసీలకి ఎంతకి ఈ 10 ఏళ్ళలో ఎంత ఇచ్చిందో ఒకసారి చూద్దాం. 2014-15లో తెలంగాణ కేంద్రం ఎంత బడ్జెట్ పెట్టిందంటే 16,63,000 కోట్ల బడ్జెట్ పెట్టింది. 16,63,000 కోట్ల బడ్జెట్ పెట్టి బీసీలకు ఎంత ఇచ్చింది తెలిసేనా? 16,63,000 కోట్ల బడ్జెట్ లో 54 కోట్లు బీసీలకు ఇచ్చింది. 54 కోట్లు. ఇక్కడ 2015-16 తీసుకుంటే 17,90,000 బడ్జెట్ పెట్టింది. 17,90,000 కోట్ల బడ్జెట్ పెట్టి 1,085 కోట్లు బీసీలకు ఇచ్చింది. 2016-17లో 19,75,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి 1,212 కోట్ల రూపాయలు బీసీలకు ఇచ్చింది. ఇక్కడ 2017-18లో 21,42,000 కోట్ల బడ్జెట్ పెట్టి
1233 కోట్లు బీసీ. ఇక్కడ లక్షల కోట్లు గుర్తుపెట్టుకో, చూడు లక్షల కోట్లు, లక్షల కోట్లు వందలు ఇవి సాధారణ లక్షల కోట్లు. ఇక్కడ ఇట్లా చూసుకుంటూ వస్తే మొత్తం ఈ 2014 నుంచి 2024 వరకు భారతదేశంలో పెట్టినటువంటి బడ్జెట్ 286 లక్షల కోట్లు. 286 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే బీసీలకు ఇచ్చింది 15,000 కోట్లు. ఇగో ఇల్లు మనల్ని పైకి తెచ్చే కార్యక్రమం. ఇది పర్సంటేజ్ లో కొలుద్దామంటే కూడా అంతలేదు. ఈ లక్షల కోట్ల మన బీసీల బతుకులు మార్చడానికి భారత ప్రభుత్వం పెట్టినటువంటి లెక్కలు, సేమ్ రాష్ట్రం లెక్కలు ఇంతకంటే దరిద్రం ఉంటాయి. ఇంతకంటే దరిద్రం ఉంటాయి. ఇక్కడ మన బీసీలకు పైసలు ఇవ్వమంటేనేమో 15,000 కోట్లు ఇచ్చారు. 10 బీసీల చదువుల కోసం, బీసీల స్కాలర్షిప్ల కోసం కేంద్ర ప్రభుత్వం 15,855 కోట్లు ఇచ్చింది. ఇక ఇది పెడితే ఒకసారి ఇగో నిన్న ఈనాడు దినపత్రికలో ఒక వార్త ఉంది. లోన్ రైట్ ఆఫ్ 10 ఏళ్లలో 16.35 లక్షల కోట్లు రైట్ ఆఫ్. ఆ ఏడాది అత్యధికం. గడిచిన 10 ఏళ్లలో 16 లక్షల కోట్లకు పైగా మొండి బకాయిలను బ్యాంకులు రైట్ ఆఫ్ చేసినట్టు కేంద్రం పార్లమెంటుకు తెలిపింది. గడిచిన 10 ఏళ్లలో 16.35 లక్షల కోట్ల మొండి బకాయిలను బ్యాంకులు రైట్ ఆఫ్ చేసినట్టు కేంద్రం పార్లమెంటు వెల్లడించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 2,36,245 కోట్లు సాంకేతికంగా రద్దు చేసినట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇట్లా ఈ బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకున్న బడా కంపెనీలు ఉంటాయి కదా, అంబానీలు, అదానీలు, నీరవ్ మోడీలు ఉన్నారు కదా, వీళ్ళందరికీ 16,35,000 కోట్ల రూపాయలు మాఫీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ దొంగలకు, ఈ పెద్ద కార్పొరేట్ దొంగలకు 16,35,000 కోట్లు మాఫీ చేసిన కేంద్ర ప్రభుత్వం ఈ 10 ఏళ్లలో బీసీల కోసం చేసినటువంటిది 15,855 కోట్లు. ఇప్పుడు చెప్పుకుంటున్నా ఎవరు? అందుకే ఈ పంచకాడ బీసీ ఒకడు ఉంటే ఇది ఉంటగాకపో. బ్యాంకులో మనకు బీసీలకు అప్పులు ఇవ్వండి, బ్యాంకులు ఇవి మార్టిగేజ్ చేస్తావా, ఏం చేస్తావు, ఏం సార్ వాళ్ళకు మాత్రం అప్పరంగా అప్పులు ఇస్తే 1,000 కోట్ల రూపాయలు, 16 లక్షల కోట్ల 16 లక్షల కోట్లు బ్యాంకుల దగ్గర తీసుకొని ఎగ్గొడితే వాళ్ళకు బదులు కేంద్ర ప్రభుత్వం కట్టింది. కేంద్ర ప్రభుత్వం ఎట్లా కట్టింది? ఈ బీసీల మెజారిటీ ప్రజల నడ్డి తీసుకొచ్చి పన్నులు తీసుకొచ్చి వాళ్ళకి కట్టింది. ఎవరు రాస్తుంది? ఈ లెక్కలు నిన్న నేను మాట్లాడితే, ఈ లెక్కలన్నీ తీసి మాట్లాడితే ఇక చాలా మందికి ఇబ్బంది జరుగుతుంది. జరిగినా పర్వాలేదు. 78 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం కళ్ళ ముంగడ కనిపిస్తా ఉంటే నేను మాట్లాడకుండా నా ప్రయోజనాల కోసమో ఇంకో దాని కోసం నేను పదవిలోకి రాలే. నేను పదవిలోకి వచ్చింది ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం వచ్చిన, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల ప్రయోజనాల కోసం వచ్చిన. ఈ లెక్కలు చెప్పకూడదు ఇప్పుడు అలా. ఎందుకంటే మేము ఉన్నదే మాఫ్ చేసుకుంటాను. మీకు చదువులు సారంటే 15,000 కోట్ల ఈ దేశంలో ఉన్నటువంటి 80 కోట్ల మంది జనాభా, 80-90 కోట్ల మంది జనాభాకు 15,000 లక్షల కోట్లు. ఆడ కేవలం 3.5 లక్షల కోట్లు 15 మంది అప్పులు అయ్యాయి. 15 మంది అప్పులు 3.5 లక్షల కోట్లు మాఫ్ చేసిరా. ఇగో ఇది సత్యం, ఇదే నిజం. ఇది మాట్లాడితే కొద్దిగా ఇబ్బందికరం అనిపిస్తూ ఉంటుంది చాలా మందికి. అనిపించిన ఐ డోంట్ కేర్ బై సమ్. వాస్తవం అయితే ఇదే జరిగింది. ఇది ఆ రోజు వస్తుంది ఖచ్చితంగా, ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు చూసుకుందాం. దయచేసి మార్నింగ్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఇది మనం చూసి ఊరుకుంటే సరిపోతుంది. సత్యాన్ని 10 మందికి చెప్పండి, షేర్ చేయండి, ఏం జరిగిందో చెప్పండి. మనం చూసి సపోర్ట్ కొట్టడానికి కాదు. ఇక రెండో విషయం, సునీత విలియమ్స్